వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్ పదాల పదనిసలు. ఇంకా ఆలస్యం చేయకుండా మన సిరీస్లోకి వెళ్ళిపోదామా. చెలి నీవసమై పార్ట్ 18. లోచన కోపాన్ని చూసి నవ్వుతూ, లోచన ఎందుకు అంత కోపం అని అడిగాడు అర్హంత్. మరి నిన్ను అంటుంటే నాకు కోపం రాదా? నాకు నచ్చిన వాళ్ళని అంటే నాకు కోపం వస్తుంది, గట్టిగానే సమాధానం చెప్పింది లోచన. అంటే నేను నీకు నచ్చానా అని అడిగాడు అర్హంత్. నువ్వు నా భర్తవి, ఎలా ఉన్నా నువ్వు నాకు నచ్చుతావు అంది లోచన. అర్హంత్ ఇంకేదో అడగబోయాడు, కానీ ఈలోపే రాజేశ్వరి మాట్లాడుతూ, ఈ డిస్కషన్ మీ బెడ్రూమ్లో జరిగితే బాగుంటుంది కన్నా అంది అసహనంగా. మరి ఈ డిస్కషన్లో కూడా నాకు సంబంధం లేదు కదా, పెళ్లి చేస్తాను అన్నది నువ్వే, ఆ మాట తప్పింది నువ్వే, సమాధానం చెప్పుకోవాల్సింది కూడా నువ్వే కదా, నేను కాదు కదా, సీరియస్గానే అన్నాడు అర్హంత్. ఓకే, నేను నీకు చెప్పకుండా మీ పెళ్లి చేశాను అనే కదా నీ కోపం. ఐఎమ్ సారీ అర్హంత్, కానీ నాకు ఆ టైంలో అది తప్ప మరో మార్గం లేదు, అందుకే తప్పక చేశాను. ఒప్పుకుంటాను, నీకు చెప్పకుండా చేయడం తప్పే. దానికి పనిష్మెంట్గా నువ్వు తనని నీ నెత్తిన పెట్టుకుంటున్నావు. నీకు నచ్చనిది నేను చేశాను కాబట్టి నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఓకే, మీ పెళ్ళిని నేను ఒప్పుకుంటున్నాను. త్రిలోచన నీ భార్య అని కూడా నేను ఒప్పుకుంటున్నాను. ఒప్పుకోవడం మాత్రమే కాదు, తనే నీ భార్య అని మీడియాకు కూడా ఇన్ఫామ్ చేస్తాను. నువ్వు ముందులా ఉండు, నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చలేదు బ్రతిమాలుతున్నట్టుగా చెప్పింది రాజేశ్వరి. శారద తన కళ్ళని పత్తికాయల్లా చేసుకుని చూసింది అత్తగారిని. ఆవిడ ఎప్పుడు ఎవరి ముందు తగ్గిలేదు, ఇంట్లో అందరూ ఆవిడ మాటనే వినాలి. అలా అని మరీ అవతలి వారి మీద తన నిర్ణయాలను రుద్దదు. తప్పొప్పులం గురించి చెప్తుంది, కానీ ఒకసారి తను వద్దు అన్నాక ఆ పని చేస్తే ఇంక వాళ్ళని వదిలిపెట్టదు. మరోసారి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కట్టడి చేస్తుంది. అలానే అర్హంత్ ఒకసారి బైక్ రేస్కి వెళ్ళాడు, ఎవరికి చెప్పకుండా. అప్పటికి ఎన్నిసార్లు అలా వెళ్ళాడో తెలియదు, కానీ అతని టైం బాగోక యాక్సిడెంట్ అయింది. చిన్న ఇంజూరీ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. అది కూడా పెద్ద గాయం కాదు, కానీ ఆ రోజు నుంచి అర్హంత్కి బైక్ ఇవ్వలేదు. కార్కి కూడా డ్రైవర్ని పెట్టేసింది. అర్హంత్ ఎంత రిక్వెస్ట్ చేసినా యాక్సెప్ట్ చేయలేదు. తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే అంత కఠినంగా ఉంటుంది. అర్హంత్ కూడా ఇంచుమించు ఆవిడ మొండితనంతోనే ఉంటాడు. ఈ పెళ్లి విషయమే ఒక ఉదాహరణ. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉంటారు, ఎక్కడ వెనక్కి తగ్గరు. కానీ ఆవిడ పెళ్లి జరిగాక మొదటిసారి అత్తగారు అర్హంత్ పెళ్లి విషయంలో వెనక్కి తగ్గడం చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. తప్పు అని చాలా సింపుల్గా చెప్పేస్తున్నావు, కానీ ఆ తప్పు విలువ 3 జీవితాలు. మనకి సంబంధం లేని ఒక ఆడపిల్ల జీవితం నీ వల్ల బలయ్యింది. తప్పు నువ్వు చేసినా తాళి కట్టిన నేను లోచనని నా భార్యగా యాక్సెప్ట్ చేశాను. ఇంకా మీరు తనని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు అనవసరం. మా లైఫ్ని మేము సరిదిద్దుకున్నాం. ఇంకా నువ్వు సరిదిద్దవలసింది నీ మనవరాలి లైఫ్. అది నువ్వు మాత్రమే చేయాల్సింది. నేను తనకి ఎప్పుడు కూడా హోప్స్ కలిగించలేదు, అలా మాట్లాడలేదు కూడా. నీ మెడలో తాళి కట్టాక మాత్రమే నేను నిన్ను నా వైఫ్గా యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తాను అని చెప్పాను. అది జరగలేదు. సో నేను తనకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా కనీసం మరదలుగా నీకు జాలి కూడా లేదా అంటే, నాకు జాలి ఉంది. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని చెప్పినా పిచ్చిగా నీ మాటని నమ్మి నా మీద ఇంతలా ప్రేమ పెంచుకున్నందుకు చాలా జాలి ఉంది. అలా అని తనని జాలిపడి పెళ్లి చేసుకుని రెండో భార్యగా పెట్టుకునే ఉద్దేశం అయితే నాకు లేదు. 2 మాటలు మాట్లాడి ఆ క్షణం తనని ఓదార్చగలనేమో, కానీ నిజాన్ని అబద్ధం చేయలేను. ఇప్పుడు బాల్ నీ కోర్టులో ఉంది, జడ్జ్మెంట్ కూడా నువ్వే ఇవ్వాలి. తప్పుని మరొకరి మీదకు తోసేసి ప్రశాంతంగా ఉండకు అని రాజేశ్వరీదేవికి చెప్పి, చూడు స్వీటీ, నీకు నాకు పెళ్ళి జరగలేదు, జరగదు కూడా. జరగని దాని గురించి జరిగింది ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నీకే అంత మంచిది. లేదు దాన్నే పట్టుకుని నా లైఫ్ని నాశనం చేసుకుంటాను అంటే నిన్నెవరూ బాగు చేయలేరు. నీ లైఫ్ నీ ఇష్టం, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, జాలితోనో లేక మరో కారణంతోనో నేను నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. నా గురించి నీకు బాగా తెలుసు. ఒక్కటే మాట, ఒక్కటే డెసిషన్, అలాగే ఒకటే పెళ్ళి, ఒకటే భార్య. నా లైఫ్కి లోచన అనే నా భార్య, అందులో ఎలాంటి మార్పు లేదు, రాదు కూడా అని స్ట్రాంగ్ వాయిస్తో చెప్పి లోచనని తీసుకుని వెళ్ళిపోయాడు రూమ్లోకి.
అర్హంత్ రూమ్లోకి వెళ్ళాక కూడా సైలెంట్గానే ఉన్నాడు. అటు ఇటు తిరుగుతూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నాడు. బావా అని చిన్నగా పిలిచింది లోచన. వెనక్కి తిరిగి డోర్ దగ్గరే నిలబడిన లోచనని గట్టిగా హత్తుకున్నాడు. ఉలిక్కి పడింది లోచన, కానీ దూరం జరగలేదు. అలా అని తిరిగి హత్తుకోలేదు. 5 నిమిషాలకి తన కోపం తగ్గడంతో లోచనని వదలకుండానే తన కళ్ళలోకి చూస్తూ ఎందుకు అంత కోపం వచ్చింది అని అడిగాడు. చెప్పాను కదా, నిన్నంటుంటే కోపం వచ్చింది, అందుకే అది చేసా. తప్పు కదా అలా అరవటం అంది. తప్పు కాదులే నవ్వుతూ అన్నాడు. అవును, నాది తప్పు కాదు, కానీ నీదే తప్పు. ఎవరైనా అలా చేస్తారా? పాపం తను నిన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా కళ్ళు కని ఇప్పుడు ఆ పెళ్లి జరక్క బాధపెడుతుంటే నువ్వు తన ముందే నాతో అంత క్లోజ్గా ఉంటే తనకు ఎలా ఉంటుంది? పైగా అక్కడ గొడవ జరుగుతుంటే నువ్వు నన్ను ముద్దు చేసావు. మరి వాళ్ళకు కోపం వస్తుంది కదా అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ. నువ్వు నా భార్యవి, నేను మన బంధాన్ని యాక్సెప్ట్ చేశాను అని వాళ్ళకి తెలియాలి కదా, లేకపోతే నేను నాకు దూరం చేసేస్తే అని లోచన నుదుటి మీద ముద్దు పెట్టి, చూడు నువ్వు అమాయకంగా కనిపించే గడిచిపిల్లవి, బంధానికి విలువ ఇస్తావు, ఇంకా నచ్చితే ప్రేమను పంచుతావు, అలాగే వాళ్ళ దగ్గర నీలా ఉంటావు అని అర్థమవుతుంది నీ మాటల్లో. కానీ నేను ప్రాక్టికల్ మనిషిని, నీలా దేవుణ్ణి నమ్మను. నీలా నాకు నచ్చకపోయినా మాట ఇచ్చారు కదా అని వాళ్ళు చెప్పినట్టు చేయను, నాకు నచ్చినట్టే ఉంటాను. మా నాన్నమ్మ మాట వినేవాడిని, అది కూడా ఆవిడ మీద గౌరవంతో. అలా అని నాకు నచ్చకపోయినా ఆవిడ ఏం చెప్తే అది చేసేయను. ఇప్పటి వరకు నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను, ఆవిడ యాక్సెప్ట్ చేసింది. నా పెళ్లి విషయంలో నా ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళ ఇష్టం అన్నాను, ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు కాబట్టి. కానీ పెళ్ళిలో అలా నిన్ను స్వీటీ ప్లేస్లో కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు. ఆఫ్టర్ దట్ వాళ్ళు అన్న మాటలు కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఆ కారణంగానే నేను రూడ్గా ఉన్నాను. నిన్న బొమ్మలా తీసుకొచ్చి పెళ్ళయ్యాక నీకు నచ్చకపోతే వదిలే అనడం నేను ఆవిడ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయని వర్డ్స్. దట్స్ వై ఐ హేట్ హర్ అన్నాడు. అంటే మీకు మీ నాన్నమ్మ అంటే కోపంగా ఉందా అని అడిగింది లోచన. మరి అర్హంత్కి కోపంగా ఉందా లేక ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకుందాం మరో అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.